गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय श्रीतत्त्वानन्दस्वामिने नमः। ప్రియ ఆత్మబంధువులైన మిత్రులారా, ఈరోజు మనం సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఎలా ఉంటాడు అని తెలుసుకుందాం. సాధారణంగా మనం సంపూర్ణ ఆరోగ్యవంతుడు అంటే శారీరకంగా జబ్బులు లేనివాడు, అలాగే శరీర సౌష్ఠవం కలిగినవాడు, ముఖంలో మంచి వర్చస్సు కలిగినవాడు అని చెప్పుకుంటాం. అయితే మానవుడు అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మల యొక్క కలయిక. శరీరం అనేది సౌష్ఠవాన్ని కలిగి ఉండడం, ముఖంలో వర్చస్సు ఉండడం చాలా ఉత్తమమైన లక్షణాలే. కానీ వాటన్నిటికంటే చాలా పదునైనది, అత్యంత అవసరమైనది బుద్ధి. బుద్ధి ఉత్తమంగా ఉన్నప్పుడు, బుద్ధి కుశలంగా ఉన్నప్పుడు, బుద్ధి ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు ఆ మనిషి యొక్క జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యవంతుని యొక్క బుద్ధి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుంటే మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ఆ లక్షణాలను కలిగి ఉన్నామా లేదా అనేది గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే మనిషి ఇతరులను విమర్శించడానికి, ఇతరులను విమర్శన దృష్టితో చూడడానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తాడు. దానివల్ల ఇతరులలోని మంచిని గ్రహించడం కంటే ఇతరులలోని చెడుని గ్రహించడమే జరుగుతూ ఉంటుంది. తద్వారా మన మనస్సు లోపల కూడా చెడు ఆలోచన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం తీవ్రమైన వేదనకి, అనారోగ్యానికి, బాధకి, అసంతృప్తికి గురవుతూ ఉంటాం. అలా కాకుండా ఎదుటి వ్యక్తిలోని మంచిని గ్రహించడం అలవాటు చేసుకుంటే మంచి గురించి మన మనస్సు కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా, మనశ్శాంతితో, సంతృప్తితో జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇతరుల గురించి మనం చేయవలసిన ఆలోచన విధానం. అయితే మన గురించి మనం కూడా ఏ రకంగా ఆలోచించుకోవాలి అనేది తెలుసుకుందాం. సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఎటువంటి బుద్ధిని కలిగి ఉంటాడు అనేది మన గురించి మనం ఆలోచించుకోవడానికి ఉపయోగపడే ప్రాథమిక అంశం. ఈ సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అందులో మానవుడు చాలా ప్రత్యేకమైన జీవి. 83,99,999 జీవులు కొన్ని లక్షణాలు కలిగి ఉంటే ఒక్క మానవుడు విశేష లక్షణాలు కలిగి ఉన్నాడు. అదేమిటి అంటే బుద్ధిని కలిగి ఉండడం. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా మానవుడికి బుద్ధి ఉంది కాబట్టి ఆ బుద్ధిని సత్యవంతంగా ఏ రకంగా చూసుకోవాలి, నిలబెట్టుకోవాలి అనేది ఎంతో ప్రధానమైన విషయం. బుద్ధిమంతుడికి 3 లక్షణాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే మొట్టమొదటిది వివేకము. వివేకము అంటే
ఏది సత్యం ఏది అసత్యం అని విచారించగలిగేటటువంటి లక్షణం సదసద్వివేక జ్ఞానం. నిత్యవస్తువేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అని ఆదిశంకరాచార్యులు వారు నిర్వచించారు. ఏది నిత్యమో ఏది అనిత్యమో, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవటమే వివేకం అంటే. మరి నిత్యవస్తువేకం బ్రహ్మ, సత్యమైనది నిత్యమైనది ఒక్కటే ఉన్నది, అది బ్రహ్మ పదార్థము. తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం, దానికి భిన్నమైనది అంతా కూడా అనిత్యమే అన్నారు. అందుకని మనం బుద్ధిమంతులమై జీవించాలి అంటే ఈ భూమి మీద మనం 1000 సంవత్సరాలు జీవించడం లేదు. శతమానం భవతి, ఆశీర్వదించిన 100 ఏళ్ళు జీవించండి అంటారే తప్ప 1000 ఏళ్ళు జీవించండి అనడం లేదు. కాబట్టి ఆశ అనేది అమితంగా పెట్టుకొని ఆవేదనతో జీవించటం, అసంతృప్తితో జీవించడం కాకుండా ఉన్నదానితో తృప్తిపడి కావలసిన దానికోసం శాస్త్రీయంగా కష్టపడే లక్షణమే సరైనటువంటి వివేకము అంటే. ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యములు గంగపాలు, మిదగప్పిన బట్ట మేటి వ్యాగరిపాలు, దాచిన ధనమంత ధరణి పాలు. శరీరంలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఈ శరీరం శవప్రాయంగా మిగిలిపోతుంది. కాబట్టి ఆత్మ దేహాన్ని వదిలినప్పుడు ఈ దేహానికి అవయవదానం చేస్తే తప్ప ఇక విలువే లేదు. కాబట్టి ఇలాంటి దేహమే శాశ్వతం అనేటటువంటి భావాన్ని విడిచిపెట్టి మనం ప్రశాంతంగా హాయిగా తృప్తిగా జీవించే లక్షణం బుద్ధిమంతునికి ఉంటుంది. ఇక బుద్ధిమంతుని యొక్క రెండవ లక్షణం ఏది అంటే, బుద్ధిమంతుడు కార్యదీక్షాపరుడై ఉంటాడు. ఇది ఎంతో విశేషం. ఇందాకేమనుకున్నాము అంటే ఏది శాశ్వతం కాదు, బ్రహ్మ పదార్థం ఒక్కటే, అంటే భగవంతుడే శాశ్వతం, మానవులు ప్రకృతి అన్నీ మారుతూ ఉంటాయి కదా, మరి మనం ఎప్పటికప్పుడు తృప్తిగా జీవించాలే తప్ప అసంతృప్తిగా జీవించకూడదు, అదే వివేకం అని తెలుసుకున్నాం. మరి ఇప్పుడేమంటున్నామంటే బుద్ధిమంతుడు కార్యదీక్షాపరుడై ఉంటాడు అంటున్నాం. మరి ఏది శాశ్వతం కానప్పుడు ఏ కార్యం మనం చేయాలి అని కూడా మన మనస్సుకి ఒక పెద్ద సందేహం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆశాబంధంతో ముడిపడినటువంటి కార్యాలు కాకుండా ఏవైతే ఆత్మతృప్తిని ప్రపంచానికి మేలును చేకూరుస్తూ ఉంటాయో అట్లాంటి కార్యాలను నిర్వర్తించడంలో దీక్షను కలిగి ఉండాలి. అంటే మనకు తల్లి తండ్రిని గౌరవించటం, పెద్దలని గౌరవించటం, మనం స్వయంగా ఉపాధిని పొందటం, సమాజానికి మేలు చేస్తూ సమాజంలో సంతృప్తికరమైనటువంటి వ్యక్తిగా జీవించటం, ఇవన్నీ కూడా నెరవేరాలి అంటే కార్యదీక్షను కలిగి ఉండాలి. మన ఉద్యోగం, వ్యాపారం, సేవ ఇలాంటి వాటిల్లో చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. మనకు ఇందులో శ్రీరామచంద్రుడు ఆదర్శం. ఆయన ఏమంటారంటే కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణైః కంఠగతైరపి, అకర్తవ్యం నకర్తవ్యం ప్రాణైః కంఠగతైరపి. కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణైః కంఠగతైరపి. ప్రాణం పోయే స్థితి వచ్చినా నేను నా కర్తవ్యాన్ని చేయవలసిన విధిని నిర్వర్తిస్తాను. అకర్తవ్యం న కర్తవ్యం ప్రాణైః కంఠగతైరపి.
ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఏది చేయకూడదో అది మాత్రం నేను చెయ్యను అంటాడు. ఇది శ్రీరాముల వారి యొక్క ఆదర్శం. అందుకే మర్యాద పురుషోత్తముడు, మహాబుద్ధిమంతుడు, అలాగే మానవులలో కూడా అత్యంత ఉత్తముడుగా మనం శ్రీరామచంద్రుల వారిని ప్రశంసిస్తూ ఉంటాం. కనుక మనం ఏదైనా ఒక కార్యాన్ని నిర్వర్తించేటప్పుడు ఆ కార్యాన్ని నిర్వర్తించే సమయంలో చాలా శ్రద్ధగా కార్యాన్ని నిర్వర్తించాలి, పనిని చేయాలి. చేస్తే అప్పుడు అది మనకు పరిపూర్ణమైన సంతృప్తిని, సత్ఫలితాన్ని కలిగిస్తుంది. అంతేగాని చిన్న చిన్న ఆటంకాలు రాగానే మొదలుపెట్టిన పనిని ఆపేయడం, అసలు పని మొదలుపెట్టే ముందే బోలెడన్ని ఆటంకాలను గురించి ఆలోచించి వెనుకంజ వేయటం, ఇవన్నీ కూడా బుద్ధిమంతుని లక్షణాలు కావు. ఇక బుద్ధిమంతుని యొక్క మూడో లక్షణం ఏది అంటే ధర్మనిరతి. బుద్ధిమంతుడు ధర్మనిరతిని కలిగి ఉండాలి. అసలు ధర్మం అంటే ఏమిటి? ధారయతీతి ధర్మ, ధరించేది, మనల్ని ఉద్ధరించేది ధర్మం. ఏ కార్యం చేస్తే, ఏ ఆలోచన చేస్తే మన జీవితం ఉద్ధరింపబడుతుందో ఆ కార్యం, ఆ ఆలోచనే ధర్మం. కాబట్టి దశకం ధర్మ లక్షణం అన్నారు. ధర్మానికి 10 లక్షణాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే నిత్యం ధైర్యవంతుడిగా జీవించడం. ధైర్యం అనేది మనిషికి ఎంతో అవసరం. అధైర్యవంతుడు అడుగు ముందుకు వేయలేడు. కనుక ధైర్యవంతునిగా జీవించాలి. ఇక రెండవది మానవమానాలను సమానంగా స్వీకరించగలగాలి. ఎప్పుడూ కూడా మనకి గౌరవమే లభిస్తుంది అని అనుకోకూడదు. సంఘం అన్న తర్వాత సంఘంలో అనేక రకాల వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మన మంచిని గ్రహించేటటువంటి వాళ్ళే ఉంటారు అని మనం ఊహించుకోకూడదు. మానవమానాలు కలుగుతూనే ఉంటాయి. శీతోష్ణ సుఖ దుఃఖాలు, మానవమానాలను తట్టుకోగలిగిన వాడే నాకు అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడు అని కృష్ణ భగవానుడు కూడా అన్నాడు. ఇక ధర్మం యొక్క మూడో లక్షణం ఏమిటి అంటే సహనాన్ని కలిగి ఉండడం. సహనం అనేది మానవుడికి గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. సహనం లేకపోతే ఎందులోనూ మానవుడు విజయం సాధించలేడు. 3 గంటల పాటు పరీక్ష రాసే సమయంలో కూడా సహనంగా కూర్చోగలిగితేనే ఆ పరీక్షాపత్రంలోని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు సక్రమంగా రాయగలుగుతాం. ఇక 4వది దొంగతనాన్ని చేయకుండా ఉండడం. ఎప్పుడూ చూడండి, కష్టార్జితంలో ఉన్నటువంటి తృప్తి ఇతరులు ఆర్జించి మనకి సుఖాన్ని కలిగిస్తే ఉండదు. ఇక 5వది పరిశుభ్రంగా ఉండడం. ధర్మం దశలక్షణం అన్నాం కదా, ఆ 10లో 5వది పరిశుభ్రంగా ఉండాలి. దేహాన్ని, మనస్సుని ఎప్పుడూ శుద్ధిగా ఉంచుకోవాలి. 6వది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం. ఇంద్రియాలు అనేక రకాల వ్యామోహాలను మనస్సుతో కలిసిపోయి పొందుతూ ఉంటాయి. ఆ వ్యామోహాలకు అతీతంగా ఉండాలి. మేధస్సుతో ఆలోచించడం 7వది. ఏ పని చేసేటప్పుడైనా సరే బుద్ధిమంతుడు మేధస్సుతో ఆలోచిస్తాడు. యథార్థాన్ని గ్రహించగలగటం 8వది. మనిషి ఎప్పుడు చెప్పుడు మాటలను నమ్మకూడదు. ఇది చాలా చాలా ముఖ్యం. ఎవరైనా చెప్తూ ఉంటారు రకరకాలుగా, చెప్పితే వినాలి. కానీ విచక్షణతో ఆలోచించి సత్యాసత్యాలు, న్యాయాన్యాయాలు, ఆ విషయం యొక్క యథార్థాన్ని గ్రహించాలి. ఇక 9వది సత్యమార్గాన్ని అనుసరించడం. సత్యమార్గం అంటే గాడ్ ఈజ్ ట్రూత్. సత్యం అనేది దైవ స్వరూపం. కాబట్టి అసత్యం అనేది మాయతో కూడుకొని ఉంటుంది, సత్యం జ్ఞానంతో కూడుకొని ఉంటుంది. సత్య మార్గంలో మానవుడు ప్రయాణం చేయాలి. 10వది ఏమిటి అంటే కోపాన్ని విడిచిపెట్టడం. ఇది ఎంతో ముఖ్యం. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ,
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నారు భగవంతుడు. కోపం వలన మనల్ని మనం మర్చిపోతాం. ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో ఆ వివేకాన్ని కోల్పోయి చాలా చాలా తప్పులు చేస్తాం. కాబట్టి కోపమున ఘనత కొంచెమై పోవును. కోపానికి లోనైనప్పుడు మన యొక్క వ్యక్తిత్వమే పతనమైపోతుంది. కాబట్టి బుద్ధిమంతుడు ఈ మూడిటిని కలిగి ఉండాలి. ఏ మూడు కలిగి ఉండాలి అంటే వివేకాన్ని, కార్యదీక్షను, ధర్మనిరతిని కలిగి ఉండాలి. మనందరం కూడా ఈ అంశాలు మనందరి జీవితాల్లో అనువర్తిస్తున్నాయా లేదా అనేది ఆలోచించుకొని తదనుగుణంగా గనక మన జీవితాన్ని, ఆలోచన విధానాన్ని మలచుకున్నట్లయితే నిజమైన బుద్ధిమంతుడిగా, ఆరోగ్యవంతునిగా, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాతగా మనం నిలుస్తాము. ప్రతి యోగాభ్యాసి ఆ తరహాగా తన ప్రయాణాన్ని ముందుకు నడపాలి అని కోరుకుంటున్నాము. ఓం సర్వే జనాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.